దేశంలో ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణం పెను ప్రమాదం చూపుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇక ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చేపడుతున్న చర్యలు కూడా ఫలితాలనివ్వడం లేదు. ద్రవ్యోల్బణం దడపుట్టిస్తోంది. గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు 4 నెలల గరిష్టాన్ని తాకాయి. శుక్రవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జూన్లో వినియోగదారుల ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 5.08% నమోదైంది. ఫిబ్రవరిలో 5.9% ఉండగా మళ్లీ ఇప్పుడే ఆ స్థాయి గణాంకాలున్నాయి. అంతకుముందు మేలో 12 నెలల కనిష్టాన్ని సూచిస్తూ 4.80% ఉండగా ఈసారి అది మరింత పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం ఎంతకీ శాంతించడం లేదు. వరుసగా 8వ నెల కూడా 8% పైనే నమోదైంది. జూన్లో 9.36%కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. మే నెలలో ఇది 8.69%గా ఉంది. కూరగాయలు, పప్పు ధాన్యాల ధరలు రెండంకెల స్థాయికి చేరాయి. వరుసగా 29.8%, 16.1%గా ఉన్నాయి. కూరగాయల రేట్లు 8 నెలల నుంచి 10%కి పైగానే ఉన్నాయి. పప్పు ధాన్యాలకైతే 13 నెలలుగా భారీ ధరల్ని పలుకుతున్నాయి. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈసారి సాగుబడిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పంటల దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చేలా కనిపించడం లేదు. దీంతో డిమాండ్కు తగ్గ సరఫరా లేక మార్కెట్లలో ఆయా ఆహారోత్పత్తుల రేట్లు రోజుకింత పెరిగిపోతూనే ఉన్నాయి. ఉత్తర భారతంలో వానలు దంచుకొడుతున్నా దక్షిణాదిలో మాత్రం చినుకు రాలడం లేదు. మరోవైపు పరపతి విధాన సమీక్షలోనూ ఆర్బీఐ రెపో రేటును 6.50%గానే ఉంచింది. వాస్తవానికి వివిధ రంగాలు, వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి వడ్డీ రేట్లను తగ్గించాలన్న డిమాండ్లు వస్తున్నా ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వాటిని ఆర్బీఐ పక్కన పెడుతోంది. అయితే వచ్చే నెల జరిగే ద్రవ్య సమీక్షలోనైనా వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఆశలపై తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు నీళ్లు చల్లాయి. ఇంకొంతకాలం ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించవచ్చన్న అంచనాలున్నాయి. అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఫలించడం లేదు. నిరుడు ఫిబ్రవరి తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లు యథాతథంగానే ఉంటున్నాయి. జూన్లో జరిపిన ద్వైమాసిక ద్రవ్య ఐఐపి 5.90%గా ఉంది. దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచి ఈ ఏడాది మే నెలలో 5.90%గా నమోదైంది. ఇది 7 నెలల గరిష్టం. గతేడాది అక్టోబర్లో ఐఐపి 11.9%గా నమోదైంది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయి గణాంకాలున్నాయి.